భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహారయర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవడం ఖాయం మరియు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం. కాబట్టి తప్పించుకోలేని నీ విధిని నిర్వహించడంలో నువ్వు బాధపడకూడదు. తాత్పర్యం: మనుషులు చేసే పనులను బట్టే వాళ్లకు జన్మ వస్తుంది. ఒక జన్మలో పనులు అయిపోయాక ఇంకో జన్మ ఎత్తడానికి చనిపోవాలి. ఇలా మోక్షం లేకుండా పుట్టడం, చావడం అనే చక్రంలో మనుషులు తిరుగుతూనే ఉంటారు. అయితే దీని అర్థం అనవసరంగా చంపడం, హింసించడం లేదా యుద్ధాలు చేయడం సరైనది అని కాదు. కానీ సమాజంలో శాంతి భద్రతల కోసం హింస, యుద్ధం కొన్నిసార్లు తప్పవు. కురుక్షేత్ర యుద్ధం భగవంతుని నిర్ణయం కాబట్టి అది తప్పకుండా జరగాల్సిందే. మంచి కోసం పోరాడడం క్షత్రియుడి బాధ్యత. అర్జునుడు తన బాధ్యతను చేస్తున్నప్పుడు బంధువులు చావు గురించి ఎందుకు భయపడాలి లేదా బాధపడాలి? అతను నిబంధనలను ఉల్లంఘించడం చెయ్యకూడదు. అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది. తన బాధ్యతలను వదిలేసిన బంధువుల చావును అతను ఆపలేడు. పైగా తప్పుడు దారి ఎంచుకున్నందుకు నష్టపోతాడు.